ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఎందుకంటే 70% ఉన్న బీసీలకు బడ్జెట్ లో కామారెడ్డి డిక్లరేషన్ లో 20,000 కోట్లు ఇస్తామని మొదటి సంవత్సరము 2068కే పరిమితం చేసిర్రు. దాని తర్వాత ఇంకా కొద్దిగా బడ్జెట్ గురించి ఏమి ఇచ్చిన పాపాన ఈ కాంగ్రెస్ పార్టీ మనకు బీసీలకు తరతరాల నుంచి అన్యాయం చేస్తున్నారు. గత 9.5 సంవత్సరాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీలను ఆర్థికంగా మరియు కుల వృత్తుల ద్వారా కూడా అన్యాయానికి గురి చేసింది. ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇంటలెక్చువల్ ఫోరం ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు, దాని చైర్మన్ అయిన బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలకొండ బాలరాజ్ గౌడ్ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా అన్యాయానికి గురి అవుతున్నామో కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. కాబట్టి మీ ద్వారా అందరిని చైతన్యం చేస్తున్నాము. ఈ నెల 27 తారీఖున ఇందిరా పార్క్ దగ్గర ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు నిరాహార దీక్ష పూనుకుంటున్నాము. వందలాది మందితోని వేలాది మందిని ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మీరందరూ తెలంగాణ బహుజనులకందరికీ తెలియజేయాలి. జరుగుతున్న అన్యాయానికి కుల వృత్తులలో విద్య, ఉద్యోగము, వైద్యంలో కూడా మన బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఫీజు రీఎంబర్స్మెంట్ లో కూడా సరి అయిన టైంలో ఈ ఫీజులు రిలీజ్ చేస్తలేరు. మళ్ళా విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి గారే. కాబట్టి ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య మిగతా అన్ని కాలేజీలలో విపరీతంగా ఫీజులు పెంచిండ్రు. కాబట్టి చాలా అన్యాయానికి బడుగు బలైన వర్గాలు గురి అవుతున్నాయి. కాబట్టి అన్నిటికంటే 70 లక్షల మంది బహుజనులు పెన్షన్ తీసుకుంటున్నారు. వాళ్లకు 2,000తోనే సరిపుచ్చుతున్నారు. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో 4,000 ఇస్తామన్నారు. కానీ 2.5 సంవత్సరాలు జరుగుతున్న వాళ్లకు ఈ డబ్బులు రావడం లేదు. కాబట్టి వెంటనే ఈ బడ్జెట్ లో చర్య తీసుకొని వాళ్లకు 4,000 పెన్షన్ ఇచ్చే విధంగా చేయాలి. ఎక్స్గ్రేషియా చెట్టు మీదకెళ్ళి పడ్డోళ్లకు 10 లక్షలు ఇస్తామని 2.5 సంవత్సరాలైనా కూడా ₹1 ఇయ్యలేదు. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాల ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా తెలియజేస్తున్నా, ఈ బడ్జెట్ లో సరి అయిన బడ్జెట్ కేటాయించాలి. ఎందుకంటే కులగణనలో 56% నిర్ధారణ అయ్యింది. కాబట్టి మేమెంతో మాకంత బడ్జెట్ ఇవ్వాలి. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో కులాల వారీగా కుల సంఘాల అధ్యక్షులను మళ్ళా బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేలను పెట్టి పిలిచి మీటింగ్ పెట్టి బడ్జెట్ కేటాయించే పద్ధతి ఉంది. రిజర్వేషన్ కూడా 9 షెడ్యూల్లో చేర్చి 69% బడుగు బలహీన వర్గాలకు చట్టసభలలో రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర పక్కకే ఉంది తమిళనాడు రాష్ట్రం. కాబట్టి అదే విధంగా మన బడుగు బలహీన వర్గాలను గౌరవించాలి. లేకుంటే ముందు ముందు బహుజన రాజ్యం ఏర్పడే దిశగా మేమంతా కూడా ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు మరియు మేమందరము బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యవర్గము తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాలు గ్రామాన తిరిగి బహుజనులను అందరినీ కూడా మొన్ననే చూసిరు కదా, మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఏ విధంగా సత్తా చాటినమో 78 సంవత్సరాల చరిత్రలో ఎవరు చేయని విధంగా చేసి మేము 65% గెలిపించి చూపెట్టినాము. మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలమంతా కలిపి 90% సీట్లు గెలిచినాం. కాబట్టి ముందు జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీలో కూడా మేము అదే విధంగా గెలుస్తామని, ఎందుకంటే బహుజనులందరూ కూడా చైతన్యమయ్యారు, ఐకమత్యమయ్యారు. మీ ద్వారా తెలియజేస్తున్నాము. వాళ్ళందరూ గెలిచిన వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాము. అదే విధంగా ముందు ముందు బహుజన రాజ్యం ఏర్పడే దాకా ఈ సరి అయిన బడ్జెట్ సాధించే దిశ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. మళ్ళా మేము ఎందుకంటే బహుజనులకు మేము అండగా ఉంటాము. మేము ఏ పార్టీలతో మాకు సంబంధం లేదు. బీజేపీ పార్టీ అయితే బీసీలను
మోసపుచ్చుతుంది. ఒక పార్టీ అధ్యక్షత పదవి కూడా బీసీ ఉంటే తీసేసి వేరే వాళ్ళకి అగ్రవర్ణాల వారికి ఇచ్చింది కాబట్టి ఆ పార్టీని అయితే నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మనం అందరము ఐకమత్యంగా ఉండి, మీరందరూ కూడా బీసీ సోదరులు కాబట్టి బీసీలకు రాజ్యాధికారం దక్కితే బడ్జెట్ లో మనం ఎంతున్నామో మనం అంతా వాటా దక్కుతుంది. ఉద్యోగ పరంగా, విద్యా పరంగా, వైద్యం పరంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఈ పోరాటము నిరంతరము చేస్తాము. మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తాం.